మరలా తిరిగి పగటి వేళ దేవుని సన్నిధిలో నడిపించినందున ఒక వారకాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి ఆయన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందున మనం అందరూ కలిసి దేవునికి స్తోత్రం అర్పిస్తామండి. హల్లెలూయా. ఈరోజు చదివిన కీర్తన అదే 37వ కీర్తనము 5వ అధ్యాయం 6వ చదవండి. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయననే నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతియు నిర్దోషత్వము వెల్లడిపరచను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వ వాక్యం ఒకసారి చదవండి. యెహోవాను బట్టి సంతోషించండి, హృదయ వాంఛలు తీర్చేవాడు స్తోత్రం. హల్లెలూయా. దేని బట్టి అండి సంతోషించేది? యెహోవాను బట్టి. నిన్న రాత్రి మనం విన్నాము, మనం సంతోషించవద్దు, ప్రైజ్ ది లార్డ్, ఏడుస్తూ ఉండండి, బాధపడండి అని నిన్న రాత్రి విన్నాము. ఇప్పుడు ఏం చెప్తుంది? నిన్న కూడా నేను చెప్పాను, మనం సంతోషించాలంటే దేని బట్టి? యెహోవాని బట్టి సంతోషించండి. మనకు కలిగిన ఆశీర్వాదాలు కానివ్వండి, మనకు కలిగిన ఆధిక్యతలు బట్టి మనం సంతోషించవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అది ఉండే మంచిదే. ప్రైజ్ ది లార్డ్. అందులో గనబడి మాయమైపోయే ఆవిరి లాంటి వారం మనము, అదేవిధంగా మన ఆశీర్వాదము, మన యొక్క ఆధిక్యత అనే యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇదన్నీ కూడా దీన్ని బట్టి మనము ఎన్నడూ సంతోషించకుండా యెహోవాని బట్టి సంతోషించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. యెహోవా మనకున్నాడు, యెహోవా తోడున్నాడు, యెహోవా మన హృదయ వాంఛలు తీరుస్తారు. యెహోవా ప్రైజ్ ది లార్డ్ నీ నీతిను నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తారు, మధ్యాహ్నం వలె వెల్లడిపరుస్తారు. ఎందుకంటే చాలా క్లియర్గా ఆయన మాట ధ్వనిస్తూ ఉంటారు. ఆయన్ని బట్టి మనం సంతోషిస్తాం. తర్వాత నీ కార్యములు నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మనం దేవుని సన్నిధిలో ఉండగా ఎప్పుడు సంతోషించడానికి ఒకే ఒక కారణము, యెహోవాని బట్టి ధ్వనిస్తూ. యెహోవా ఇచ్చిన, దేవుడు అరేంజ్ చేసిన రక్షణను బట్టి అందరూ వినండి. దేవుడు మమ్మల్ని రక్షించారు, అందరిని బట్టి ధ్వనిస్తూ. హల్లెలూయా. అంటే ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయము ఏ పనిపాటు లేకుండా, బజార్లో తిరగకుండా మమ్మల్ని దేవుని సన్నిధిలో నడిపిస్తుంది. గొప్ప విషయం అండి. ధ్వనిస్తూ. చాలామందికి దాని యొక్క విలువ తెలియదు. ధ్వనిస్తూ. దేవుని సన్నిధిలో ఉన్న దాని యొక్క విలువ తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి పరిస్థితి నుండి మమ్మల్ని రక్షించి దేవుని సన్నిధిలో మమ్మల్ని నడిపించినందున ఒక్కసారి కూడా మనం దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. అందుకనే చెప్పాం, ఎవరిని బట్టి? దేవుని బట్టి సంతోషం. ఎక్కడ అంతే, దేవుని సంతోషించడి. నేను మరలా చెప్పదను ఏదండి? సంతోషం. మీ సమస్యలు బట్టి కాదు, నీవు ప్రైజ్ ది లార్డ్ అదే బాధపడకుండా యెహోవాని బట్టి ఏం చేయాలంట? సంతోషించడి అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయము ఎప్పుడు సంతోషిస్తాం. ప్రైజ్ ది లార్డ్. నవ్వునప్పుడు కూడా హృదయములో అండి ప్రైజ్ ది లార్డ్ తగ్గింపు ఉండాలని అనిస్తూ. నవ్వునప్పుడు కూడా అదే కదా నిన్న రాత్రి విన్నాను అండి. నవ్వునప్పుడు కూడా నవ్వద్దు అని కాదు, ప్రైజ్ ది లార్డ్ గమనించండి. నవ్వచ్చు, కానీ ప్రైజ్ ది లార్డ్ అహంకారము రాకూడదని మనం తెలుస్తాం. ఒక వాక్యం చదివి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని స్తోత్రము. 2-3 విషయాలు, 2-3 వాక్యములు మనం చదువుతాం. ఒకరు గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం, మరొకరు యోహాను సువార్త 8వ అధ్యాయం 32, మరొకరు ప్రైజ్ ది లార్డ్ రోమా పత్రిక 6:22 చదవాలని మనం చేసిన ఈ 3 వాక్యాలు మనం చదవాలి. గలతీ పత్రిక 5:1. స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి స్థిరముగా నిలిచి ఆ దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి స్వాతంత్ర్యం అనుగ్రహించారు. దేవుని స్తోత్రం.
అందును బట్టి నీవు సంతోషించండి. దాని తర్వాత యోహాను సువార్త 8:22 32. సత్యము మిమ్మల్ని చెయ్యను. ప్రేయలో మీరు సత్యమును నమ్మండి, సత్యం మిమ్మల్ని ఏం చేస్తారంట? ఆ సత్యం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. గమనించండి, ప్రభు అయిన ఆ గలతి పత్రికలు అదే చదివాము. క్రీస్తు మిమ్మల్ని ఏం చేశారంట? స్వతంత్రులుగా చేశారు, దాసమని కాడి కింద చిక్కుకొనకూడదు. రోమపత్రిక 6:22. ఆయనను పాపము నుండి మనం విమోచించబడి దేవునికి దాసులైనందున అండి పరిశుద్ధత కలిగి ఉండటే అంత్యము నిత్య జీవము. ప్రైజ్లో మరొకసారి చదవండి. అక్కడ స్వాతంత్ర్యం అనే పదం రావట్లేదా? ఓకే, పర్వాలేదు, చదవండి మరొకసారి. ఆయనను పాపము నుండి విమోచించబడటం అంటే పాపము నుండి స్వాతంత్ర్యం రావటం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. పాపము నుండి ఏం రావాలి? స్వాతంత్ర్యము. పరిశుద్ధత కలుగుటమే దానికి ఫలము. అంత్యము నిత్య జీవం అండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రైజ్లో స్వాతంత్ర్యం వచ్చింది. దేవుడు మనకు స్వాతంత్ర్యం అనుగ్రహించారు. దేనికండా? ప్రైజ్లో నిత్య జీవం పొందడానికి. ప్రైజ్లో ఇప్పుడు ఒక ప్రశ్న. దేవుడు స్వతంత్రులుగా చేశారు, అసలు మనం స్వతంత్రులమేనా? ప్రైజ్లో అండి, ప్రైజ్లో చాలామందికి కంప్లైంట్ అదే అండి, స్వాతంత్రం లేదండి, మనకి ఇష్టం వచ్చిన కార్యాలు చేయటము కుదరటం లేదండి. అవునా కదా? ఇష్టమైన వస్త్రం ధరించడానికి లేదు, ఇష్టం వచ్చినట్టు జీవించడానికి లేదు, ఇష్టమైనది తాగడానికి లేదు, ఇష్టమైన కార్యములు అనుభవించడానికి లేదు. బైబిల్ ఏం చెప్తుంది? స్వాతంత్ర్యం ఇచ్చారంట. ప్రైజ్లో ప్రభు స్వాతంత్ర్యం ఇచ్చారంట అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది అన్నమాట. ఇదండి సంగతి. ప్రైజ్లో ఆలోచన మనం చేయాలి. ప్రైజ్లో దేవుడు దేని నుండి స్వాతంత్ర్యం ఇచ్చారు? దాస్యత్వము నుండి స్వాతంత్ర్యం ఇచ్చారు. పాపం యొక్క దాస్యత్వము నుండి మనకి స్వాతంత్ర్యం ఇచ్చారు, స్వతంత్రం ఇచ్చారు. ఆ స్వాతంత్ర్యం మిమ్మల్ని ఏం చేస్తారంటే నిత్య జీవమునికి నడిపిస్తారు. అందరూ కూడా వినండి. ప్రైజ్లో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా క్లియర్గా ఈ ఉదయకాల సమయం విన్నానని మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించండి, మీకు స్వాతంత్ర్యం ఇచ్చేది మిమ్మల్ని విచ్చలివిడిగా వదిలేయడానికి కాదండి. స్తోత్రం. విచ్చలవిడిగా వదిలేయడానికి కాదు. దేవుని స్తోత్రం. ఆయన ప్రభు మనకేమి ఇచ్చారంట? స్వాతంత్ర్యం ఇచ్చారు. ఆయన మనకేంటి? దేవుని యొక్క అంటే ప్రైజ్లో అంటే దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చి దేవుడు మమ్మల్ని అందరినీ కూడా ఒక్క చోటుకి నడిపించడానికి స్వాతంత్ర్యం ఇచ్చారని మనం ఇస్తాం. హల్లెలూయా. అప్పుడే మనం సేఫ్. వినండి, హలో, కొంచెము అర్థం చేసుకోండి. మీరు దొంగల చేతి నుండి ఒక బిడ్డను విడిపించారు. గమనించండి, దొంగల చేతిలో నుండి ఏం చేశారు? విడిపించి ఏం చేశారు? పారిపోండి అని చెప్పి వదిలేస్తారా? ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాను. పోలీస్ స్టేషన్ కానివ్వండి, లేకపోతే ప్రైజ్లో అంటే మనకు తల్లిదండ్రులు తెలియకపోతే గమనించండి, ప్రైజ్లో చైల్డ్ వెల్ఫేర్ ఉండవచ్చు. గమనించండి, అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఉండవచ్చు, లేకపోతే సేఫ్ మనతో పాటు తీసుకురావడం. అవునే కదా? అంటే ఆ దొంగల చేతి నుండి విడిపించారు, స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఏం చేయటం లేదు? వదిలేయటం లేదన్నమాట. ఒక సేఫ్ జోన్లో ఆ వ్యక్తిని చేర్చే వరకు కూడా
ప్రైజ్లో మన కృషి ఉంది, మన యొక్క ఆ ప్రైజ్లో ప్రయత్నం ఉంది అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూడా అందే చేశారు, గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఏంటి దేవుడు ప్రైజ్లో స్వాతంత్ర్యం, సాతాను యొక్క చేతి నుండి స్వాతంత్ర్యం ఇచ్చారు, పాపము నుండి స్వాతంత్ర్యం ఇచ్చారు. ఇచ్చిన తరువాత మమ్మల్ని ఎక్కడికి చేర్చాలి? ఒక నిత్య జీవమునికి, లేకపోతే సేఫ్ జోన్లో, సేఫ్ సైడ్కి మమ్మల్ని చేర్చడానికి వాళ్ళ ఉద్దేశంతో ఏం చేశారండి? స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో మన జీవితంలో ఒక ఆర్డర్ రావడానికి స్వాతంత్ర్యం ఇచ్చారు, పరిశుద్ధులుగా ఉండడానికి స్వాతంత్ర్యం ఇచ్చారు. ఆ స్వాతంత్ర్యం లేకపోతే మనం పరిశుద్ధులు మనం ఉండలేము. ఆ స్వాతంత్ర్యం లేకపోతే పరలోకం మనము చేరలేము. అంటే ప్రైజ్లో ఒక సేఫ్ జోన్లోకి, సేఫ్ ప్లేస్లోకి మమ్మల్ని చేర్చడానికి దేవుడు ఏం ఇచ్చారంట? స్వాతంత్ర్యం ఇచ్చారు. ప్రైజ్లో అది అర్థం కాలేదు అంటే ఇంకా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క విషయం ఆత్మీయ జీవితంలో మనం గమనించాలి, మనం అర్థం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగున గాక. హల్లెలూయా. ప్రైజ్లో అబ్రహామును పిలిచారు. అందరూ అబ్రహామును పిలిచి ఏం చెప్పారు? నీ దేశమును, స్వజనమును, తండ్రి ఇంటిను విడిచిపెట్టండి. ప్రైజ్లో చూడండి, అక్కడ నుండి స్వాతంత్ర్యం అనే మాట అందరూ వినండి. అక్కడ నుండి విగ్రహారాధన నుండి స్వాతంత్ర్యం, విగ్రహము చేసి అమ్మే సాటి నుండి స్వాతంత్ర్యం అనే మాట గమనించండి. దేవుని ఎరిగని ప్రజల దగ్గర నుండి స్వాతంత్ర్యం అనే మాట. ఈ స్వాతంత్ర్యం ఇచ్చి అబ్రహాముతో దేవుడు అన్నారు, నీకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళండి. ప్రైజ్లో చెప్పారా? చెప్పలేదు. గమనించండి, నేను నిన్ను నడిపించే, చూపించే దేశమునకు వెళ్ళమన్నారు. అంటే దేవుడు అక్కడ నుండి విడిపించి ఆ చోటుకు చేర్చే వరకు ప్రైజ్లో నడిపించే బాధ్యత ఎవరిది? దేవునిది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆ యొక్క విషయం మనం ఎప్పుడు కూడా ఆ ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు విడిపించారా? తప్పనిసరిగా సేఫ్ ప్లేస్కి మమ్మల్ని చేర్స్తారు. ప్రైజ్లో చేర్చినప్పుడు దారిలో మనకి ప్రైజ్లో ఈ ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుండి మమ్మల్ని నడిపించేవాడే ఉన్నాడని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఒకసారి నేను అన్నాను, ప్రైజ్లో ఒక చిన్న పాపం ఈ వరల్డ్లో, ప్రైజ్లో ఒక చిన్న భాగము అబ్రహాముకి ఇచ్చారని మనకు స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రైజ్లో ప్రాంతం నుండి ఆ యొక్క ప్రైజ్లో మెడిటరేనియన్ నది వరకు మధ్యలో ఉన్న ప్రదేశము ఎవరికి ఇచ్చారు? అబ్రహాముకి ఇచ్చారు. ఇచ్చి నీవు అక్కడ ఉండాలి, నా మాట వినాలని చెప్పారు. హల్లెలూయా. ఏం చెప్పారు? నా మాట వినండి అని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే దేవుడు స్వాతంత్రం ఇచ్చేది విచ్చలవిడిగా తిరగడానికి కాదు. దేవుడు స్వాతంత్రం ఇచ్చేది సేఫ్ జోన్లో మిమ్మల్ని చేర్చడానికి, అదే పరిశుద్ధతలో దేవుడు మిమ్మల్ని నడిపించడానికి, అదేవిధంగా ఆ యొక్క నిత్య జీవితంలో మిమ్మల్ని ఈ సత్యం అనేక మందికి తెలియదని మాట. ప్రైజ్లో స్వాతంత్రం ఇచ్చారు, మనకి ఇష్టం వచ్చినట్టు నడవడానికి అని మనం అనుకుంటాం. గమనించండి, దీని స్తోత్రం. అదేవిధంగా గమనించండి, ఇశ్రాయేల్ ప్రజలకి ప్రైజ్లో అంటే ప్రైజ్లో మిస్రయిం దేశానికి పంపించారు, ఐగుప్తికి పంపించారు. అక్కడ నుండి ఒక 430 సంవత్సరం నుండి తాగిన తర్వాత దేవుడు వారికి ఏమిచ్చారండి? స్వాతంత్ర్యం ఇచ్చారు. అందరూ వినండి, ఇశ్రాయేల్ ప్రజలకు ఏమిచ్చారు? స్వాతంత్ర్యం అనుగ్రహించారు. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి స్వాతంత్ర్యం ఇచ్చారనమాట. ప్రైజ్లో మోషే విడిపించారు. మోషే విడిపించి ఎర్ర సముద్రం దగ్గర తీసుకుని వచ్చి ఏం చెప్పారు? పారిపోండి, మీకు ఇష్టం ఉన్న చోటకి పారిపోండి. చెప్పారా? చెప్పలేదు. గమనించండి, దేవుడు కూడా చెప్పలేదు. బయటకు వచ్చారుగా,
స్వాతంత్రం ఇచ్చారు కదా, స్వాతంత్రం పొందారు కదా, ఇష్టం ఉన్న చోట్ల మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదు. గమనించండి, దేవుడు ఒక ఉద్దేశముతో పిలిపించి ఏ ప్రదేశం ఇవ్వడానికి, కనాన్ దేశము అది సేఫ్ ప్లేస్ అనమాట. అక్కడ తీసుకెళ్ళడానికి దేవుడు ఏమిచ్చారండి? స్వాతంత్ర్యం అని గ్రహించినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మనకు స్వాతంత్ర్యం అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. ఒక అక్కడ నుండి దేవుడు వారికి కావలసినదన్నీ దేవుడు అనుగ్రహించారని మాట. విచ్చలవిడిగా వదిలేయలేదు. వాటర్ ఇవ్వవలసిన సమయంలో వాటర్, ప్రైజ్ ది లార్డ్. భోజనం పెట్టవలసిన సమయంలో భోజనము, మీటు అదే ప్రైజ్ ది లార్డ్. మాంసం ఇవ్వాల్సిన సమయంలో మాంసం ఇచ్చి, ప్రైజ్ ది లార్డ్. ఇదన్నీ కూడా చరిత్రమే, మనకందరికీ తెలుసు. దేవుని స్తోత్రం. సమయాల్లో ఇదన్నీ కూడా దేవుడు వారికి ఇచ్చి అనుగ్రహించి, ప్రైజ్ ది లార్డ్, గమనించండి, ఆ యొక్క కనాన్ దేశంలోకి తీసివచ్చారు. దాని ముందు సీనాయి సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఒక 40 రోజులకి నాయకత్వంలో మార్పు వచ్చింది. 40 రోజులకి ఏమొచ్చింది? నాయకత్వంలో మార్పు వచ్చింది. ఎవరు నాయకుడు? ఈ 40 రోజులకి అహరోను నాయకుడని మాట. గమనించండి, నాయకుడి దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, ప్రైజ్ ది లార్డ్, మమ్మల్ని తీసుకుని వచ్చిన మోషే కనిపించటం లేదు, మా ముందు నడవడానికి ఒక రాజు కావాలని చెప్పారు. దేవుడు కావాలన్నారు. ప్రైజ్ ది లార్డ్, ఆ యొక్క బంగారం అన్నీ కూడా తీసుకురమ్మన్నారు. తీసివచ్చారు, అది అగ్నిలో పాడేశారు. ఒక ప్రైజ్ ది లార్డ్ ఒక దూడను తయారు చేసి ఇదే యెహోవా అని చెప్పారు. రేపు యెహోవాకు పండుగ దినం. ఈ విషయము మోషే ఎరిగి, అంటే దేవుడు చూచి మోషేకి చెప్పారు. మోషేకి కింద పంపించారని మాట. మోషేకి కింద పంపించి కిందకి వచ్చి, ప్రైజ్ ది లార్డ్, అక్కడ 32లో ఉంది. ఎక్సోడస్, అదే ఆ దుర్గమ్మగాండ 32లో చదువు అక్కర్లేదు, అందరికి పదే చాలా సమయంలో రకరకాలైన రీతిలో నేను దాని గురించి మాట్లాడానమాట. కిందకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మోషే ఒక ప్రశ్న అడుగుతున్నారు, అహరోనుకు ఒక ప్రశ్న చెప్తున్నారు అన్నమాట. ఏంటి? ప్రైజ్ ది లార్డ్, ఈ ప్రజలను మీరు విచ్చలవిడిగా తిరగడానికి ఎందుకు వదిలేశారు? ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రజలను మీరు విచ్చలవిడిగా తిరగడానికి, అంటే ఎటువంటి కంట్రోల్ లేకుండా, గమనించండి, స్వేచ్ఛగా మీరెందుకు వదిలేశారు అని చెప్తున్నారు. విడిపించేది ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి. దేనికి? స్వాతంత్రం ఇవ్వడానికి. స్వాతంత్రం ఇవ్వడానికి తీసుకుని వచ్చిన తర్వాత ఏమన్నారంటే, మీరెందుకు విచ్చలవిడిగా, ప్రైజ్ ది లార్డ్, ఎప్పుడు వరకు? ఆ యొక్క కనాన్ దేశం చేరే వరకు, ప్రైజ్ ది లార్డ్, దేవుడు వారిని వదిలిపెట్టడానికి ఇష్టం లేదు. లేకపోతే వారి ఇష్టం వచ్చినట్టు అక్కడ వెళ్ళిన తర్వాత వారి ఇష్టం వచ్చినట్టు బ్రతికారు, అది వేరే విషయం. గమనించండి, దానికి ఫలం కూడా వారు అనుభవించారు, అది మనం గమనించగలం. ఈ ఉదయకాల సమయం వాక్యం మనం గమనించండి. ప్రైజ్ ది లార్డ్. మనకు స్వాతంత్ర్యం దేవుడు ఇచ్చారు, రక్షణ భాగ్యం మనకి ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మన ఇష్టం వచ్చినట్టు మనకు బ్రతకడానికి కాదు, పరిశుద్ధత కలిగి ఉండండి, నిత్య జీవములోకి మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా. మమ్మల్ని ఎందుకు రక్షించారండి? ప్రైజ్ ది లార్డ్. లోకములో విచ్చలవిడిగా తిరగడానికి కాదు, లోకములో మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు, కానీ పరిశుద్ధంగా జీవించి నిత్య జీవనం పొందడానికి దేవుడు మమ్మల్ని విడిపించారు, స్వాతంత్రం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వాతంత్రములో, ప్రైజ్ ది లార్డ్, ఆత్మ ఇచ్చే స్వాతంత్రం తప్ప లోకంలో, ప్రైజ్ ది లార్డ్, మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఒక స్వాతంత్రం కాదు దేవుడు మనకు అనుగ్రహించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం వినండి, ప్రైజ్ ది లార్డ్, ఆ యొక్క స్వాతంత్ర్యము దేవుడు మనకి ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో ఉన్న స్వాతంత్ర్యమే గమనిస్తాం. దేవుడు అనేక మార్లు, ప్రైజ్ ది లార్డ్, ఈ పగటి వేళ వినండి, గమనిస్తూ అనేక మార్లు దేవుడు సంతాపపడినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సంతాపం కలిగింది, లేకపోతే దేవునికి సంతాపం వచ్చింది, దేవుడు పశ్చాత్తాపం కలిగింది అని చెప్పి కొన్ని చోట్ల మనం చూస్తున్నామన్నమాట. ఎందుకండి ఈ సంతాపం వచ్చింది?
దేవుడు అనుకున్న ఆ ప్రైజులో ఆ రీతిలో ప్రజలు లేకుండా ఏమైందంట, విచ్చలవిడిగా తిరిగినందున, లేకపోతే వారి ఇష్టం వచ్చినట్టు జీవించినందున, స్వాతంత్ర్యం సరి అయిన రీతిలో వారు అనుభవించలేదందున, దేవుని స్తోత్ర హల్లెలూయా, అనేక మార్లు దేవుడు ఏం చేశారండి, పశ్చాత్తాపం కలిగింది. ఆదికాండము 6:6 మనం చదువుతాం. దేవుడు నరులను చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపమునుంది నొచ్చుకొనను. హలో, అందరూ వినండి మాట. దేవుడు సంతాపము పొంది హృదయములో నొచ్చుకొనను. అందుకనే దేవుడు తీర్మానం చేసుకున్నారు, ఏం చేద్దామని, నాశనం చేస్తే బాగుంటుంది తెలుస్తూ. ఎందుకంటే భూమి మీద పాపము పెరిగింది, లేకపోతే అక్రమం పెరిగింది, అనీతి పెరిగింది, దేవునికి ఇష్టం లేని కార్యములు అధికంగా పెరిగినందున దేవుడు సంతాపపడ్డారు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పగటి వేళ గమనించండి, ప్రైజ్ ది లార్డ్. ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క సిలువలో ప్రైజ్ ది లార్డ్ మేకులతో కొట్టబడ్డారు. బాధ లేదు ప్రభు, రక్తం కార్చారు, ప్రభుకి బాధ లేదు. కొరడాలతో కొట్టారు, దేవునికి బాధ లేదు. గమనించండి, ముళ్ళ కిరీటము తల మీద పెట్టారు, దేవునికి ఏం లేదు, బాధ లేదు. దేని బట్టి ప్రభువుకు బాధ? ప్రైజులో ఆ యొక్క ప్రైజులో దేవుని ప్రజలు విచ్చలవిడిగా తిరగటం ద్వారా ప్రభువుకు బాధ అయిన మాట తెలుస్తాం. పరిశుద్ధత లేకుండా జీవించటం వలన ప్రభువుకి బాధ. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మేకులతో కొట్టబడిన సంతోషంగా అనుభవించారు. ఆ యొక్క ముళ్ళు కిరీటం పెట్టి కొట్టారు, సంతోషంగా అనుభవించారు. గమనించండి, కొరనాడుతో కొట్టబడారు, సంతోషంగా అది కూడా అనుభవించారు. అదేవిధంగా ఆ వెంట్రుకలు తీయబడింది, సంతోషమే. కానీ దేవునికి దుఃఖం ఎప్పుడు వస్తుందంటే, ప్రైజ్ ది లార్డ్, దేవుని ప్రజలు ఎప్పుడైతే ప్రైజ్ ది లార్డ్, గమనించండి, ప్రైజ్ ది లార్డ్, దేవుని మార్గము నుండి, దేవుని మార్గం తప్పి తిరిగి దేవుని యొక్క మార్గము నుండి దూరం అయిపోయి జీవించవలసిన రీతిలో జీవించకుండా ప్రైజ్ ది లార్డ్ మనకిష్టం వచ్చిన దారిలో మనం ఉంటుంటే అది చూచి దేవుడు సంతాపపడే వారంగా ఉండాలని తెలుస్తుంది. అర్థం చేసుకోండి. హల్లెలూయా. నొప్పి కాదు ముఖ్యమైన, దానికి నొప్పి ఎక్కడ వస్తుందంటే ప్రైజ్ ది లార్డ్ హృదయంలో సంతాపం కలుగుతుంది. అయ్యో, అనవసరంగా నేను ఈ యొక్క ప్రైజ్ ది లార్డ్ బ్లడ్ కాల్చాను, లేకపోతే ఆ యొక్క కొరలాడుతో కొట్టబడాని, లేకపోతే దానికి ప్రతిఫలం, దాని ఫలం లేకుండా పోయింది. ప్రైజ్ ది లార్డ్ మేకులు కొట్టాను, అదే కొట్టబడ్డాను, అదే నాకు బాధ కలిగింది, నొప్పి కలిగింది, ప్రైజ్ ది లార్డ్ అది కూడా వేస్ట్ అయింది అని యొక్క ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఏంటి? ప్రైజ్ ది లార్డ్ ప్రభువుని సంతోషపెట్టే వారంగా మనం ఉండిన గాక. హల్లెలూయా. ప్రభు మమ్మల్ని చూసి ఫలానా వారు నా సొంతం అని చెప్పే విధంగా ఉన్నాడు. పోయిన వారం అనుకున్నాను 60 కీర్తన మనం చదివితే అవుతాయి. గిలయాదు నాది. ఒకసారి ఆ మాట చదువుతుంది. ఎంత అద్భుతమైన మాటలు మనకు అక్కడ కనిపిస్తుంది. మాట తెలుస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 60 కీర్తనం. గిలయాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము శిరస్త్రాణము, యెహూదా నా రాజదండము. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం గమనించండి. ప్రైజ్ ది లార్డ్. మోయాబు గురించి నా కాలు కడిగే పల్లము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ మాట మనం చూస్తే ఎబ్రీం నాది, మనష్షే నాది, గిలయాదు నాది, యూదా నా రాజదండం, మోయాబులో నా కాలు కడిగే. అంటే అది ఇది ఒకటేనా?
కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోయాబీలు దేవునికి ఇష్టమైన ప్రజలు కాదు. ఇంకొకరు ఏదోము నా యొక్క చెప్పలు ప్రైసులో అంటే ప్రైసులో అటువంటి హీన కార్యములకు వాడేదని చెప్తున్నారు. ఆయన ఎబ్రీము, మనష్షే, యహూదా వీళ్ళందరూ నాది అని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ పగటి వేళ గమనించండి, ప్రైసులో మమ్మల్ని బట్టి ప్రైసులో ఎబ్రీం అనే చోటులో, గిలియాద్ అనే చోటులో మన పేరు బట్టి నాది అని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నట్టయితే మనం ధన్యులమండి. దేవుడిచ్చిన స్వాతంత్ర్యం మనం అప్పుడు అనుభవిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నాది అని ప్రేయసులో అంటే ప్రియుడు, మన ప్రభువుకు ప్రియులైన వారు ప్రేయసులో గమనించండి. అంటే మన ప్రవర్తనలు చూచి, మన జీవితమును చూచి ప్రేయసులో దేవుడు సంతోషించేవాడంగా ఉండాలి. సంతాపపడనివ్వమాకని స్తోత్రం. ప్రభు మమ్మల్ని బట్టి సంతాపపడానికి కాదు, తన స్వరక్తం ఇచ్చి మమ్మల్ని విడిపించారని మాట్లాడిస్తాం. మన స్వరక్తం ఎత్తి మనకి ప్రైజులో ప్రాణం మమ్మల్ని స్వతంత్రులుగా చేశారు. దేనికంటే పాపము నుండి స్వతంత్రులు. ఆ యొక్క ప్రైజులో పాప ఊబిలో నుండి, ఆ యొక్క ప్రైజులో పరిస్థితి నుండి ఒక స్వాతంత్ర్యం మనకు ఎందుకు ఇచ్చారండి? పరిశుద్ధత ఇచ్చి పరలోకం మమ్మల్ని చేర్చడానికి మనం ఇస్తుంది. హల్లెలూయా. ఇంకా అనేక మార్లు ఇలాగ సంతాపపడినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాటని స్తోత్రము. ప్రైజులో ఒక్కసారి మనం చదువుతామండి. ప్రైజులో ఇందాక మనము విన్నాము ఆ యొక్క నిర్గమకాండము 32వ అధ్యాయం 11 నుండి 14 వరకు చదువుతాం. 11 నుండి 14 వరకు చదువుతామండి. మోషే దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా మహాశక్తి వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీకు కోపం ఎందుకు వచ్చింది? నీవు స్వాతంత్రం ఇచ్చి అక్కడి నుండి విడిపించారు కదా, వారి మీద నీకు కోపం ఎందుకు? దాని గురించి ఏం చేయాలంట? సంతాపపడండి అని మోషే చెప్పారని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రేయసులో ఏం కలిగింది? కోపం వచ్చింది. ప్రేయసులో గమనించండి, కోపం వచ్చింది. ప్రజల యొక్క ప్రేయసులో ఆ యొక్క ఆ జీవిత విధానం చూచి లోబడనల్లి ప్రజలని చెప్తున్నారు. దాన్ని బట్టి కోపం వచ్చింది ప్రేయసులో. దాంటి నుండి ఏం చేయాలంటే నువ్వు అయ్యో అనవసరంగా వారి మీద కోపం తెచ్చుకున్నారే అంటే ప్రేయసులో అప్పుడు ఏంది? ఒక రకమైన సంతాపం అది. అయ్యో అనవసరంగా నేను ఏం చేశాను, అక్కడ నుండి ప్రజలను తీసుకుని వచ్చారు, ఇప్పుడు ఎని బట్టి సంతాపపడ్డారు. గమనించండి, బాధ కలిగింది, కోపం వచ్చిందని మాట గమనించండి. మోషే ఏం చెప్తున్నా? అలాగ కాదయ్యా, వారిని తీసుకుని వచ్చారు కదా ప్రైజులో, నీ కోపం మంచిది కాదు. మీ కోపము ఏం చేయాలి? ప్రైజులో మానివేసి ఆ కోపం నోటి నీవేం చేయాలి? పశ్చాత్తాపడు, సంతాపడు అని చెప్తున్నారు ఈ మాట ప్రైజులో. ఆ మాట విని దేవుడు ఆ యొక్క నిర్ణయం తీసివేశారు. వారిని మరలా ఎక్కడ చేర్చాలి అంటే గమనించవలసిన ఒక విషయం, వారిని అక్కడ నుండి తీసివచ్చారు, కొండలో వారిని నాశనం చేశారు. ప్రైజులో దేవుడు చేతగాని వాడిని ప్రజలు చెప్తారు. ప్రజలంటే అన్ని జనులు చెప్తారు. అలాగ చెప్పకుండా ఉండడానికి ప్రైజులో వారిని కనాన్ చేర్చాలని చెప్పి మోషే మాట్లాడుతున్నారని మనకు స్తోత్రం. హల్లెలూయా. ఎన్నడూ మమ్మల్ని బట్టి దేవుడు కోపపడానికి ప్రైజులో చాచకూడదు. ఒకవేళ మనిషి అటువంటి పరిస్థితి జీవితంలో వస్తే దేవుని సన్నిధిలో మనం సంతాపపడాలి. మన దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తపించాలి. దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తపించినప్పుడు ప్రైజులో దేవుడు సంతోషిస్తాడు. ప్రైజులో దేవుడు ఆనందిస్తారు. మమ్మల్ని హల్లెలూయా చేరవలసిన చోటుకు దేవుడు మమ్మల్ని చేర్చేవాడే ఉండాలని ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదువుతుంది. యోనా గ్రంథం 3:10. యోనా గ్రంథం 3:10. నినవే వారు చెడు నడకను మానుకొనగా
చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడి మానివేశారు. ప్రయత్నం అందరూ వినండి. అంటే ఇక్కడ కూడా సేమ్ థింగ్. నినవే ప్రజలను చూచి దేవుడు ఏం చేశారు? పశ్చాత్తాపడారు. అంటే ప్రైజులో అంటే సంతాపడటం పశ్చాత్తాపం 2 రకాలుగా ఉంది. స్తోత్రం. ఇక్కడ కీడు చేయడానికి తీర్మానం చేసుకున్నారు. అందరూ వినండి. కీడు చేయడానికి, నాశనం చేయడానికి తీర్మానం చేసుకున్నారు. అందుకనే యోనాని అక్కడ పంపించి ప్రైజులో ప్రసంగం చేయమన్నారు. గమనించండి. దేవుని మాట అందించవచ్చారు. గమనించండి. ఎప్పుడైతే మాట విన్నారో ప్రైజులో వారికి స్వాతంత్రం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ స్వాతంత్రం వచ్చినందున మరలా దేవుడు ఏం చేశారు? అయ్యో, అనవసరంగా నేను వీరి మీద కీడు చేయడానికి ఉద్దేశించాను కదా, అనవసరంగా కీడు చేయడానికి ఉద్దేశించాలని చెప్పి అక్కడ సంతాపపడినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మనకు స్తోత్రం. మన క్రియలు, మన ప్రవర్తనలు, మన యొక్క జీవిత విధానం ఇదన్నీ కూడా దేవునికి ప్రైజులో ఆ యొక్క కోపం తెచ్చే విధంగా మనం ఉండకుండా ప్రైజులో ఆ జాలి కలిగిన దేవుని యొక్క సన్నిధానం అంటే ప్రైజులో దానినే మనము ఆసరగా పెట్టుకుంటూ ఉంటారు. దేనినే దేవుడు జాలిగల దేవుడు, దేవుడు ప్రేమించే దేవుడు, దేవుడు ప్రేమ గల దేవుడిని దానిని ఆసరగా పెట్టుకోకుండా ప్రైజులో అదేవిధంగా దేవుడు ప్రైజులో దహించు అగ్ని అని యొక్క విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. అది కూడా ఉంది. దేవుడు ఎవరు? దహించే అగ్ని. ప్రైజులో ఆయన చేతిలో పడకుండా ఆ ప్రైజులో మేలని చెప్పి కూడా దేవుని వాక్యం అదే ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నామని మనం స్తోత్రం. అంటే ప్రైజులో మమ్మల్ని బట్టి దేవుడు అన్నప్పుడు కూడా ప్రైజులో కోపం తెచ్చుకొని ప్రైజులో ఒక మాట కూడా మనం చదువుతామండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వాక్యం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 11వ వాక్యం మనం చదువుతాం. 15:11. మొదటి సమూయేలు గ్రంథం. సౌలు నన్ను అనుసరింపగా వెనక్కి తీసి గనుక అందుకు పశ్చాత్తాపడుతున్నా. ఎవరిని బట్టి? సౌలుని బట్టి. ఎందుకని? ఆజ్ఞలను గైకొనలేదు. అందరూ వినండి. క్రైస్తవం ఆజ్ఞలు క్రైస్తవం. ఇశ్రాయేల్ ప్రజలందరిలో సుందరుడు, ఎత్తైనవాడు, దేవుడు ఎక్కువ ప్రేమించేవాడు అన్నమాట. దేవుడు ఎక్కువ ప్రేమించేవాడు ఎవరిని? సౌలు. గమనించండి. సౌలుని ప్రేమించి అతన్నే రాజుగా చేశారు. అతన్నే రాజుగా చేశారని మాట్లాడుతూ ఆయన చేతిలో రాజ్యత్వం స్థిరపడాలి, ఆయన కుటుంబములో రాజ్యత్వం స్థిరపడాలి, ఆయన పిల్లలు ఆ యొక్క ప్రైజులో ఆ వారసత్వం అనుభవించాలి. నేను స్తోత్రం. ఆ యొక్క సౌలు యొక్క కుటుంబము రాజ్యత్వం ప్రైజులో అనుభవించాలి. వారి పిల్లలు వారి పిల్లలు ప్రైజులో ఆ యొక్క రాజుగా ఉండాలి. కానీ ఒకరోజు సమూయేలుతో చెప్తున్నారు, రాజుగా నియమించినందున నేను సంతాపపడుతున్నాను. ఎందుకంటే దేవుని మార్గములో నడిచాను, దేవుని మార్గములో మడవలేదు. గమనించండి. దేవుని ఇష్టం నివర్తించలేదు. అందుకనే నేను ఒక్కరిని చూస్తున్నాను, నా చిత్తమంతా చేసేవాడు నేను ప్రైజులో చూచి ఉన్నానని చెప్తున్నాను దావీదుని గురించి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్యమైన మామూలు స్వాతంత్రం ఇచ్చారు. దేనికండి? ప్రైజులో దేవుడు ప్రత్యేకమైన ఒక చోటుకు చేర్చడానికి. హల్లెలూయా. ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చినట్టయితే అక్కడ చేరే వరకు కూడా ఏమేమి ఉండాలండి? ప్రైజులో దేవుని మాటకి లోబడాలి, దేవుని ఆజ్ఞకి లోబడాలి, దేవుని యొక్క ఇష్ట ప్రకారం మనం జీవించాలి. అదే ప్రభు కోరుతున్నా. అంటే ఆ పరిశుద్ధత కలిగి ఉండటమని మనల్ని స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది అనుకుంటారు రక్షణ పొందితే రక్షణ పొందారు, ప్రైజులో బాప్టిజం తీసుకుంటారు, చర్చకి వెళ్తున్నారు. గమనించండి. ప్రైజులో సరిపోతుందా?
దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది కాదు, దేవుడు ఉద్దేశం ఉంది. దేవుడు మిమ్మల్ని దారిలో వదిలేయడానికి కాదు, విచ్చలవిడిగా వదిలేయడానికి కాదు, దేవునికి ఇష్టమైన చోటులోకి, ఆ యొక్క ప్రైజ్లో ప్రదేశంలోకి, లేకపోతే పరలోకములో తీసుకువెళ్ళడానికి మనమందరినీ మనకందరూ కూడా ఇచ్చారండి, స్వాతంత్ర్యం అనుగ్రహించారు. దేవుని స్తోత్రం. అది గొప్ప విషయం అండి. అంత ఇంత కాదు, చిన్న విషయం కాదు. గమనించండి. దేవుని స్తోత్రం. ఆ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించినప్పుడు ఆ స్వాతంత్ర్యమును సరి అయిన రీతిలో ఆయన మిస్యూజ్ చేయమా. ఆ స్వాతంత్ర్యం మనము ఏం చేయాలి? మిస్యూజ్ అంటే ప్లేస్లో అంటే సరి అయిన రీతిలో ఆ స్వాతంత్ర్యమును మనము వాడుకోవాలి, ఉపయోగించుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రెండు మాటలు కూడా చదివి మనం ముందుకు సాగుతామంటే తెలియదు. గలతీ పత్రిక 4:19 చదువు. గలతీ పత్రిక 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మే విషయము ప్రసవ వేదన కలుగుచుంది. ప్రేసలో దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకు స్వాతంత్ర్యం ఇచ్చారు అంటే క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. అప్పుడు వరకు నాకేందంట? ప్రసవ వేదన అంట. అంటే అపోస్తలుల పౌలు చెప్తున్నారనమాట. అపోస్తలుల పౌలు గలాతీ సంఘానికి చెప్తూ ఏం చెప్తున్నారంటే, మీలో ప్రభు రూపం ఏర్పడాలి, ప్రభు సారూప్యం మీలో ఉండాలి. అప్పుడు వరకు నేను ఏంటి ప్రసవ వేదన పడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నీకు స్వాతంత్ర్యం ఇచ్చారు. ఎందుకు స్వాతంత్ర్యం ఇచ్చారంటే ప్రభు సారూప్యములోకి మార్చాలి. ప్రభు ఒక ప్రైజులో రూపం మనలో ఏర్పడాలి. ప్రైజులో ప్రభు ఒక సంపూర్ణత మనం కలిగి ఉండి, ఈరోజు పాటలో కూడా అదే, నీ నీ పరిపూర్ణతయే నా జీవిత గమ్యం, నీ పరిపూర్ణతయే నా యొక్క జీవిత గమ్యమని చెప్తున్నారనమాట. స్తోత్రము. అటువంటి పరిపూర్ణతలోకి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి మనకి దేవుడు ఏమిచ్చారండి? స్వాతంత్ర్యం అనుగ్రహించినట్టు దేవుని వాక్యం మనకు బోధించినప్పుడు తప్పనిసరిగా ఆ స్వాతంత్ర్యము బట్టి మనం సంతోషించేవారుగా, ఆ స్వాతంత్ర్యమును బట్టి మనం సంతోషించాలి. ప్రైజులో ఈ ఉదయకాలం గమనించండి. మమ్మల్ని ప్రభు సారూప్యం మనలోకి రావడానికి, ప్రభు రూపం మనలో రావడానికి, ఏర్పడడానికి గమనించండి. ప్రైజులో బాహ్యమైన రూపం కాదండి, ఆంతరిక స్వభావం అని మాట. ఆంతరిక మనుష్యుడు, లోపల మనుష్యుడు ప్రైజులో అనుదినము నూతనపరచబడిన వారుగా ప్రైజులో మనము ఆ విధంగా మార్చబడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఒక పాట కూడా మనం చదువుతామండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:28 మనం చదువుతాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:28 మనం చదువుతాం. క్రీస్తు కూడా అనేకుల పాపము భరించుటకు, అనేకుల పాపము అర్పింపబడి తన కొరకు కనపట్టుకున్న వారి యొక్క రక్షణ కొరకు పాపం లేకుండా రెండోసారిలో ప్రత్యక్షమవును. దేవుని స్తోత్రం. దేనికి? అక్కడికి తీసుకెళ్ళడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో అంతే కదండి. ప్రైజులో రెండోసారి ప్రత్యక్షం, పాపం లేకుండా ప్రత్యక్షం అవుతాడు అంటే మనుష్య పోలికలు కాదు, దేవుని రూపములోనే ప్రత్యక్షం అవుతాడు. అందరూ వినండి. మనం కూడా ఆ దేవుని పోలికలు మనం మార్చబడినప్పుడు మన యొక్క ఈ శరీరము ఇక్కడ వదిలేస్తాము. లోపలున్న పురుషుడు దేవుని సారూప్యంలో మార్చబడ్డాము. దేవుని యొక్క సారూప్యంలో ఉన్నాము కనుక దేవునితో పాటు మనం ఎత్తబడే వారంగా ఉన్నామని మనం. హల్లెలూయా. అదే పూరధ్వని వినినప్పుడు గమనించండి ఏం చేస్తాము? ప్రైస్తాము. ప్రైజులో ఈ యొక్క సత్యం మనం గమనించండి. అందరూ కూడా గమనించండి. పాపం లేకుండా ప్రత్యక్షం అవటం అంటే మనుష్య శరీరములో ప్రత్యక్షం కావటం లేదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలాగా ప్రత్యక్షమయ్యారు? మనుష్యుగా పుట్టారు, మనుష్య శరీరములో పుట్టారు. గమనించండి. అయినా పాపం చేయలేదు, అది వేరే విషయము. రెండోసారి ప్రత్యక్షమయ్యేది ఎలాగండా మహిమ శరీరముతో ప్రత్యక్షమవుతారు. హల్లెలూయా. మహిమ శరీరం అది ప్రైజులో
ఈ రెండో ప్రత్యక్షతకి 2 భాగాలు ఉంది. అందరూ వినండి. రెండో ప్రత్యక్షతకి 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఎవరికి కనపడకుండా వస్తారని. ఫస్ట్ ప్రత్యక్షత దేనికంటే ఎవరికి కూడా కనబడదు. ప్రైజ్లో ఎవరు చూడరు, జస్ట్ బూరధ్వని విన్నారు అందే. వినిస్తాం. బూరధ్వని వినినప్పుడు ఏమవుతుంది? మనము రూపాంతరం చెందుతాము. రూపాంతరం చెందుతాం అంటే ఈ శరీరం మారి దేవుని పోలికలో మార్చబడతా, దైవదూతలు వరే మారుతాము. అప్పుడు మనం ఎత్తబడతాము. ప్రభువును మాత్రం ఎవరు చూడరండి. తరువాత 7 సంవత్సరం తర్వాత మరలా ప్రత్యక్షం అవుతారు. అది అందరూ చూస్తారని మనం తెలుస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందండి. ప్రేసలో రెండో రాకడ యొక్క మొదటి భాగంలో ఎవరు కూడా చూడరు. గమనించండి. జస్ట్ బూరధ్వని వింటారు. ఎత్తబడేవారు మాత్రము ప్రభువుని చూడరు. ఇప్పుడు అంటే భూమి మీద ఉండి మళ్ళీ మధ్యాకాశంలోకి వెళ్ళినప్పుడు చూస్తారు. ఆ బూరధ్వని వింటారు, వారి రూపాంతరం చెందుతారు. మరణించేవారు కూడా, క్రీస్తులో మరణించేవారు కూడా రూపాంతరం చెందుతారు. ప్రభుతో పాటు ఆకాశ మండలంలో, ఆకాశ మేఘంలో, మధ్యాకాశంలో ఎత్తబడతారు. ఇంకా ఒక 7 సంవత్సరం ఇక్కడ శ్రమకాలమని మనకు తెలుసు. ప్రైజ్లో అది తరువాత ప్రభువు ఎక్కడికి దిగుతారు? ఒలివ కొండ మీద దిగుతారని మాట. అది 2 భాగంగా మార్చబడదు. అది అందరూ చూస్తారు. పాపులు కూడా చూస్తారు. గమనించండి. ఇశ్రాయేల్ ప్రజలు చూస్తారు, లోకంలో ఉన్న అందరూ కూడా చూస్తారు. గమనించండి. ప్రైజ్లో అప్పుడు ఆ యొక్క అంది హల్లెలూయా అపవాదితో యుద్ధం చేస్తుంది. ప్రైజ్లో ఎన్ని యొక్క విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన హల్లెలూయా. దాని గురించి ఎక్కువ నేను ప్రైజ్లో తర్వాత మాట్లాడతాను. ఎప్పుడంటే మనకి జూమ్ మీటింగ్లో ప్రైజ్లో ఆ ప్రకటన గ్రంథం వచ్చినప్పుడు కొంచెం మనము ధ్యానం చేసుకుందామండి. దేవుని నామానికి మహిమ కలిగిన హల్లెలూయా. అందుచేత ఈ పగటి వేళ గమనించండి. ప్రైజ్లో ఆ యొక్క ప్రైజ్లో అక్కడ యొక్క 2వ భాగం కొరకు ఎదురు చూడమాకండి. మొదటి భాగంలోనే మనం ఏమవ్వాలి? ఎత్తపడాలి. అదే మనకు లేకపోతే శ్రమే అండి. తెలుస్తాం. హల్లెలూయా. దాని కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చారు, మమ్మల్ని రక్షించారు, మనకు స్వాతంత్ర్యము అనుగ్రహించారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఒక మాట కూడా చదవండి. 2 పేతురు గ్రంథం 1:4 కూడా చదవండి. 2 పేతురు 1:4 చదువుతాము. 2 పేతురు 1. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. లోకమందున్న భ్రష్టత్వము తప్పించుకొని దైవ స్వభావమునకు దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఎందుకు స్వాతంత్రం ఇచ్చారు దేవుడు మనకి? ఈ లోకములో ఉన్న భ్రష్టత్వము తప్పించుకొని వెళ్ళడానికి దేవుడు స్వాతంత్ర్యం అనుగ్రహించారు. మనకందరికీ కావలసినది అంటే మనమని చెప్పినప్పుడు నేను ఉద్దేశించేయండి, జనరల్లీ చెప్తున్నా. దేవుని బిడ్డలు కూడా ఏం కావాలి అంటే లోక సంబంధమైన భ్రష్టత్వం కావాలి. ప్రేయస్లో అక్కడే మనకు ఎంజాయ్మెంట్ అంటూ ఉండాలి. గమనించండి. ప్రేయస్లో అక్కడ ఎంజాయ్మెంట్ ప్రేయస్లో పరలోకముకు స్థానం లేకుండా చేస్తుందని మాట్లాడేస్తాం. అది పరలోకానికి, అదేవిధంగా ఆ యొక్క లోక భ్రష్టత్వానికి ఎటువంటి పొత్తు లేదని మాట గమనించండి. అంటే దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చారు. దేనికండి? ఆ యొక్క లోక భ్రష్టత్వము మనము అనుభవించడానికి కాదు, కానీ దేనికంటే తప్పించుకున్నట్టుకు, అదేవిధంగా దైవ స్వభావము పాలువారగుటకు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఏ స్వభావం అండి? దైవ స్వభావం. దేవుని స్తోత్రం. అది దానిలో పాలు పొందాలి, అది మనం అనుభవించాలి. అది అనుభవించడానికి ఏం చేశారండి? స్వాతంత్రం ఇచ్చారని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించండి. స్వాతంత్రం ఇచ్చారు, విచ్చలవిడిగా తిరగడానికి కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముకి స్వాతంత్రం ఇచ్చారు,
కనాన్ దేశంలో చేరి దేవుని మాటను బట్టి జీవించడానికి నడుస్తాం. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలకు స్వాతంత్రం ఇచ్చారు. దేనికంటే ప్రేజలో అక్కడ ఉండే ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళి కనాన్ దేశం చేరి అక్కడ వారి యొక్క రాజ్యము స్వతంత్రించుకోవడానికి స్వాతంత్రం ఇచ్చారని మనకు స్తోత్రం. అదేవిధంగా ప్రేజలు వాడు అక్కడ ఉండగా ప్రేజలో అక్కడే ఉన్న అన్ని జనులతో కలవకూడదని చెప్పి చాలా నిబంధనలు ఇచ్చారని మనకి. చాలామంది ప్రేజలో కలిసిమెలిసి ఉండటం వలన దేవుని యొక్క ఉగ్రత కూడా వారి మీదకు వచ్చినట్టు దేవుని వాక్యం. మన కొరకు ప్రభు కొరలాడుతో కొట్టబడారు, మేకులతో కొట్టబడారు. గమనించండి ప్రేజలో ముళ్ళు కిరీటం వేయబడింది. ఎందుకంటే మనకు స్వాతంత్రం ఇవ్వడానికి, మన పాపం నుండి మమ్మల్ని విడిపించడానికి కారణం ఏంటి? ఆ దైవ స్వభావం మనము కలిగి ఉండడానికి, ఆ నిత్య జీవం మనము పొందుకోవడానికి. గమనించండి, ఆ యొక్క దేవుని స్వభావములో మనము మార్చబడాలి. అప్పుడు వరకు నాకేంటంట ప్రసవ వేదన నేను చెప్తున్నాను. మనం తెలుస్తాం. ప్రేసలో ప్రియులారా, ప్రేసలో ప్రభు దేని బట్టి బాధపడటం లేదు. సిలువ వేయబడినందున బాధ లేదు, కొరలాడుతో కొట్టబడినందున బాధ లేదు, మేకలతో కొట్టబడినందున బాధ లేదు, దప్పి కలిగి ఉన్నారు బాధ లేదు. గమనించండి, ప్రైజులో ఉమ్మి వేశారు, దేవునికి బాధ లేదు. దేవునికి ప్రభువుకి ఎప్పుడు బాధ కలుగుతుందంటే మనం మన ప్రవర్తనల ద్వారా మరలా ప్రభువుని సిలువ వేసినప్పుడు బాధ వస్తుందని మనకు అనిస్తుంది. మనం కూడా అందేనండి. ఎవరికైనా మనం మేలు చేసాము, మనము కొంచెము కష్టం అనుభవించాము, ప్రైజులో వారు ఏదైనా చిన్న కీడు చేస్తే ఏం చెప్తాము? నాకు బాధ ఎక్కువ కలిగిందండి. ప్రైజులో ఎవరిని బట్టి బాధ లేదు, కానీ నేను ఎవరి కోసం కష్టపడాను. అందరూ వినండి, నేను ఎవరి కోసము కష్టపడాను, ఎవరికి భోజనం పెట్టాము, ఎవరికి నేను సహాయం చేశారు, వారు నాకు విరోధంగా మారిందినందుగా నాకు బాధ. కష్టపడి భోజనం పెట్టారు కానీ నాకు బాధ లేదు. కష్టపడి నేను ప్రైజులో సహాయం చేశారు, అందుకని నాకు బాధ లేదు. అందరూ వినండి, ప్రైజులో కష్టపడి నేను పెంచాను, అందుకని నాకు బాధ లేదు. ఇరుకులో ఉండగా నేను సహాయం చేశాను, అందుకని నాకు బాధ లేదు. నాకు నష్టం చాలా కలిగింది, అందుకని నాకు బాధ లేదు. బాధ ఎప్పుడు వచ్చింది? వారు నాకు విరోధంగా మారారు, మాట వినకుండా ఉన్నారు. ప్రేసలో నాకు విరోధంగా అప్పుడు కలిగింది బాధ. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, కొన్ని పర్యాయాలు మనం మనుషుల పట్ల కూడా అటువంటి పరిస్థితి జీవితంలో రాకూడదు. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. మమ్మల్ని సహాయం చేసేవారు ఉన్నారు, మమ్మల్ని పెంచుకునేవారు ఉన్నారు, మనకు భోజనం పెట్టేవారు ఉన్నారు, మనకు సహాయం చేసే సమయంలో సహాయం చేసేవారు ఉన్నారు, డబ్బిచ్చి సహాయం చేసేవారు ఉన్నారు. ప్రైజులో గమనించండి, అది ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం. ప్రైజులో దేవుడు చేసిన మేలు అది ఈ లోకంలో జీవించినప్పుడు మనుషుల పట్ల ఉన్న విషయమని మాట గమనించండి. అది ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానితో పాటు ప్రైజులో మనకు ఎలాగ బాధ వస్తుందో అదేవిధంగా మనం కూడా ప్రభువుకు విరుద్ధంగా జీవిస్తే ప్రభు కూడా బాధపడతారని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకుని. హల్లెలూయా, హల్లెలూయా. మనం భోజనం పెట్టిన లేకపోతే కష్టపడి పెంచిన చదువు ఆ వ్యక్తి మనకు విరోధంగా తిరిగినట్టయితే మన కోసం ప్రాణం పట్టిన ప్రభు మన కోసము మన పట్ల ఎంతవరకు ప్రైజులు బాధపడతారని ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభు ఆ స్థాయి ఏం కోరుతున్నారో ఆ స్థాయిలోకి మనం రావాలి. అంటే భూమి మీద ఎవరికి మనం బాధ కలిగించకూడదు. ప్రైజులో గమనించండి, ఏ చిన్న సహాయం చేసినా వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో మన సొంత గాల్లో నిలబడినందున వారిని మనం బాధ పెట్టడం కాదండి. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయము ప్రభు మనల్ని బట్టి బాధపడకుండా ప్రైజులో మనము దేవుని యొక్క ఆ ఇష్టమేంటో అని గ్రహించి ప్రైజులో దేవుని చిత్తం కొరకు మనం సమర్పిస్తాం. మూడు విషయాలు నేను చెప్పాను ఏంటి అంటే, ఎందుకు అంటే ఆయన సారూప్యములో మనము మార్చబడాలి, పరిశుద్ధంగా మనము జీవించాలి, పరలోకములో మనము చేర్చబడాలి, దైవ స్వభావం కలిగి జీవించాలి. దాని కొరకు ప్రభు మమ్మల్ని ప్రైజులు స్వతంత్రంగా చేసినందుకనే ఆ స్వాతంత్ర్యములో మనం నిలబడతాం, ఆ స్వాతంత్ర్యంతో తగినట్టు మనం జీవిస్తాం. ప్రైజులో చివరిలో
పరలోకం అప్పుడు మనం చేర్చబడతామని. మన నిరీక్షణ అప్పుడు పూర్తి అవుతుంది కనుక ఆ నిరీక్షణ కొరకు మమ్మల్ని సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన అందరూ కూడా తల్లొంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచన చేయండి. స్వాతంత్ర్యం ఇచ్చేది హల్లెలూయా విచ్చలవిడిగా తిరగడానికి కారణం స్వాతంత్ర్యం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎప్పుడైనా నిన్ను బాధపట్టి ఉండే మమ్మల్ని క్షమించండి. మరలా సిలువ వేసే పరిస్థితి ఎవరు ఉండే క్షమించండి. ప్రభు ఆ దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు మనం మరలా చేతిలో హల్లెలూయా స్తోత్రము మేకులు కొడుతున్నామని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఇది స్తోత్రం. అటువంటి పరిస్థితి రాకుండా ప్రభు స్వాతంత్ర్యమును మేము సరి అయిన రీతిలో వినియోగించి పరిశుద్ధులుగా ఉండి ప్రైసలో పరలోకములో నీవు చేర్చే వరకు కూడా మేము ప్రైసలో నీకు లోబడి ఉండడానికి కృపను గ్రహించమని ప్రార్థన చేద్దాం. దాని కొరకు సమర్పిస్తాం. హల్లెలూయా స్తోత్రం. స్వాతంత్ర్యము హల్లెలూయా మిస్యూజ్ చేయమాకండి. దాని స్తోత్రం మిస్యూజ్ చేయకుండా ప్రభు ఆ స్వాతంత్ర్యము ప్రైసలో అనుభవిస్తాం. అదేవిధంగా ప్రైసలో ప్రభు ఏం కోరుతున్నారు దానిని అనుసరించి మనం జీవిస్తాం, సమర్పిస్తాం. ఆ బూరధ్వని మనం వినాడు ప్రభు. ఆ అక్కడ యొక్క మొదటి భాగములో మనమందరం ఎత్తబడాలి. బూరధ్వని వినాము, ఎవరికి కనిపించదు, మనకు కూడా కనిపించదు. పరలోకం వెళ్ళినప్పుడు కానీ ఆ మధ్యాకాశం వెళ్ళినప్పుడు కనిపిస్తుంది, కానీ బూరధ్వని మాత్రమే వింటారు. ప్రైసలో రెండో భాగంలో అందరికీ కనిపిస్తుంది. ధనిస్తాం. ఈ పగటి వేళ మమ్మల్ని సమర్పిస్తాం. ప్రభు నీ స్వాతంత్ర్యం ఇచ్చారు, నేను బాధ పెట్టడానికి కాదు. నన్ను హల్లెలూయా ప్రేమించారు, బాధ పెట్టడానికి కాదు. కానీ నీ సారూప్యములో నేను మార్చబడాలి. నీ కృపలో ఆ పరిశుద్ధత నేను కలిగి ఉండాలి. ఆ పరలోక నిత్య జీవన్ నేను పొందాలి ప్రభు. ప్రైసలో అదేవిధంగా ప్రార్థన చేద్దాం. ప్రభు నేను మనుషులను ఎవరైనా బాధపట్టి ఉంటాయి ప్రభు, సహాయం చేసే వాళ్ళని మర్చిపోయి ఉంటాయి. సహాయం చేసేవారికి విరోధంగా నేను నిలబడి ఉండే, సహాయం చేసేవారికి విరోధంగా నేను మాట్లాడి ఉండే. క్షమించమని ప్రార్థన చేద్దాం. కృతజ్ఞత కలిగి జీవిస్తాం. దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి, మనుషుల పట్ల కూడా కృతజ్ఞత ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ వారు చేయకపోతే మనము ఈ స్థాయిలో ఉండవారు కాదేమో గమనించండి. దేవుని స్తోత్రం. ఆ తగిన సమయంలో చిన్న హెల్ప్ అవ్వచ్చు. ఆ చిన్న హెల్ప్ అనేది పెద్ద విడుదలకి కారణం అవుతుందని మనం స్తోత్రం. అటువంటి సమయంలో మనము మర్చిపోకుండా హల్లెలూయా స్తోత్రము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. దాని కొరకు సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. ప్రభువా నీకు వందనములు స్తోత్రం. వందనములు. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించే విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క కూడికలో సన్నిధి ఉంచారు, నీకు వందనాలు. నీ నామము ప్రభువా స్తోత్రము ఘనపరచబడాలి. అనుదినం మమ్మల్ని నడిపించండి ప్రభువా. మాకు స్వాతంత్ర్యం ఇచ్చారు, మేము విచ్చలవిడిగా తిరగడానికి కాదు, కానీ ప్రభువా నీ ఆజ్ఞకి లోబడి ప్రభువా స్వాతంత్రం ఇచ్చి ఒక్క చోటు నుండి మమ్మల్ని విడిపించారు. మరొక చోట్లు చేర్చడానికి ఒక సత్యం మేము ఎరిగి దాన్ని తగినట్టు మేము జీవించే భాగ్యం దయచేయాలి. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. సాక్ష్యం ద్వారా ప్రార్థన అడిగేవారు ఉన్నారు, ఆ విషయాలన్నీ నీ చేతిగా పోస్తున్నాం. అదేవిధంగా హల్లెలూయా స్తోత్రము. ఉపవాస దినాల్లో కొందరు జీవితంలో ఇచ్చిన మేలుని బట్టి కూడా నీకు వందనాలు. ఇంకను జరగవలసిన అనేక విషయాలు ఉంది, వాటన్నిటికీ జవాబు దయచేయమని నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన కానికి సంపాదన దీవించండి, సేవలో వాడపడానికి కృప దయచండి, ప్రతిఫలం దయచండి, దీవించమని ప్రార్థన యేసునామములో ఇచ్చినాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు లైఫ్ సదాకాలంతో ఏమైనా కాక. యేసు రక్తమే, యేసు రక్తమే. అందరికీ వందనాలు.